పారడైజ్ నుంచి ఒక పాట వచ్చింది. ఈ జడల వెనకాల ఏదో కథ ఉంది అని చెప్పి డైరెక్టర్ శ్రీకాంత్ ఓజుల ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం ద్వారానే ఈ సినిమాని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇప్పటి వరకు నాని సినిమాల్లో మనం చూడని లెవెల్ వైలెన్స్ ఇందులో ఉండబోతోంది అనేది కొంత అర్థం అవుతుంది. ఇది కేవలం వైలెన్స్ మీద నడిచే సినిమా మాత్రమే కాదు. హీరో చేతిపైన ఒక భూత పదం రాశారు కదా. నాని లాంటి హీరో ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అనే పద్ధతిలో చర్చ జరిగింది. మనకు మొదట వచ్చిన గ్లిమ్స్లో వాళ్ళు కాకిని సింబలైజ్ చేశారు. అంటే సమాజం నుంచి తిరస్కరణకి గురైనటువంటి ఒక సమూహానికి రిప్రజెంటేటివ్గా నాని కనిపించబోతున్నాడు. వాంటెడ్గానే మోహన్ బాబుని తీసుకున్నారు వాళ్ళు. ఈ విషయాలన్నీ ఏదో మేరకు కన్వే చేసే ప్రయత్నం అయితే ఆ పాట చేసింది. భరద్వాజ గారు, నిన్న పారడైజ్ నుంచి ఒక పాట వచ్చింది. అవును, చూసారా, విన్నారా? విన్నానండి. ఎలా అనిపించింది? ఆయా షేరు జడలు, ఆయన రెండు జడల గెటప్పు, అది కొంచెం వింతగా విచిత్రంగా ఉంది. నిజానికి ఈ జడల వెనకాల ఏదో కథ ఉంది అని చెప్పి డైరెక్టర్ శ్రీకాంత్ ఓజుల ఆ మధ్య ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎక్కడో మాట్లాడాడు. క్లియర్గా చెప్పలేదు, కానీ నిజానికి ఈ జడలకి సినిమా కథకి చాలా కీలకమైన లింక్ ఏదో ఉంది. జడలో ఒకటి ప్లస్ నానిగారి చేతి మీద, హీరో చేతి మీద ఒక భూత పదం రాశారు కదా. అదే దానిదే కాదు, మొదటి నుంచి దాని మొదటి టీజర్ లాంటిది గ్లిమ్సెస్, అవును, వాటిలో కూడా ఆ పదాలు కొంత బయట చర్చలు రేపినాయి. అంటే నాని లాంటి హీరో ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అనే పద్ధతిలో చర్చ జరిగింది. ఇప్పుడు ఆ టాటూ మీద కూడా దాదాపు అలాంటి ఇదే నడుస్తోంది. కానీ ఈ క్యారెక్టర్ టోటల్గా ఏ ఏరియాకి చెందింది, ఏ లొకాలిటీ నుంచి వస్తుంది, ఎవరిని రిప్రజెంట్ చేయబోతున్నాడు అనే దాన్ని బట్టి దాని తాలూకా భాష, ఆ వ్యవహార శైలి, ఆ మేనరిజమ్స్ అవన్నీ అక్కడి నుంచి డిజైన్ అవుతాయి. అంటే క్యారెక్టర్ని రూటెడ్గా డిజైన్ చేశాడు డైరెక్టర్ అనేది అర్థమవుతోంది. దాంతోపాటు విపరీతమైనటువంటి డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం ద్వారానే ఈ సినిమాని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. డైరెక్టరు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి పద్ధతికి పూర్తిగా సరెండర్ అయిపోయి వెళ్తున్నాడు ఈయన నాని. అది కనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్య అద్భుతంగా కుదిరిన కెమిస్ట్రీ మనకు ఆ పాటలో కనిపించింది. అంటే ఇప్పటి వరకు నాని సినిమాల్లో మనం చూడని లెవెల్ వైలెన్స్ ఇందులో ఉండబోతోంది అనేది కొంత అర్థం అవుతోంది. అలాగే ఒక దిగువ తరగతి, ఒక సఫరింగ్, అంటే సమాజం నుంచి తిరస్కరణకి గురైనటువంటి ఒక సమూహానికి రిప్రజెంటేటివ్గా నాని కనిపించబోతున్నాడు ఈ సినిమాలో అనేది మనకి అర్థమవుతోంది. దాని నుంచే మనకు మొదట వచ్చిన గ్లిమ్స్లో వాళ్ళు కాకిని సింబలైజ్ చేశారు. కాకిని సింబల్గా తీసుకోవటం అనేది మొదటి నుంచి ఉన్నటువంటి పద్ధతే. జాన్సన్ గారు కాకి కావ్యం అని రాశాడు. అంటే మీరు కోకిలలని తీసుకుని వాటిని ప్రత్యేకంగా తీసుకుని కవిత్వం రాస్తారు, మేము అణగారిన వాళ్ళం, మేము కాకుల మీద కవిత్వం రాస్తామన్నాడు ఆయన అని ప్రపంచ తెలుగు మహాసభల్లో చదివాడు అది. కాబట్టి అలాంటి సందర్భం ఏదో తీసుకున్నారు వీళ్ళు. తీసుకుని అలా దిగువ తరగతి, అంటే అధోజగత్ సహోదరులు, అంటే ఆ అధోజగత్ సహోదరుల తాలూకా జీవిత చిత్రణ ఈ సినిమాలో ఉండబోతోంది. వాళ్ళ రిప్రజెంటేటివ్గా క్యారెక్టర్తో చాలా అంశాలని మాట్లాడించబోతున్నాడు అనేది. అంటే ఇది కేవలం వైలెన్స్ మీద నడిచే సినిమా మాత్రమే కాదు. నాని గారి అపీరెన్స్ ఎలా ఉందనేది ఒక టాక్ వచ్చింది. అపీరెన్సు అంటే టోటల్ కథలో ఒక సామాజిక నేపథ్యం ఉంది. ఆ సామాజిక నేపథ్యంతో కూడిన హింస ఉండటం వలన అది డెఫినెట్గా సినిమాకు ఉపయోగపడుతుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి దసరా అనేటువంటి సినిమా టైంలో కూడా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఏంటంటే, మీరు కథని ఏ ప్రాంతంలో లొకేట్ చేశారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవితాలను ప్రతిఫలింపజేయటంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సింగరేణిలో లొకేట్ చేశారు కథని.
సింగరేణి బొగ్గుబాయిల జీవితాలని ప్రతిఫలింపజేయటంలో ఎక్కువ శ్రద్ధ కనపరచల, ఇంకొక చోట వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇద్దరు స్నేహితులు, అదే ఒక లవ్ స్టోరీ, అది కదా వాళ్ళు స్టోరీ అనుకున్నారు. కానీ నిజానికి బొగ్గుబాయిల జీవితాలకు సంబంధించిన గొడవ కూడా ఒకటి లింక్ అవ్వాలి కథతో, అప్పుడు దానికి ఒక లైఫ్ వస్తుంది. అది ఇంకా స్పాన్ పెరిగిపోతుంది. అందుకని ఇక్కడ అలాంటిది ఏదో ఉంది. అందుకని ఇందులో కొంత సామాజిక నేపథ్యం, ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి లొకేట్ అవుతుందో ఆ జీవితాలకు సంబంధించిన సమగ్ర చిత్రణ, ఆ ఘర్షణలు, ఈయనలో కనిపించేటువంటి యారగన్స్కి వెనకాలన్న నేపథ్యం. అంటే ఊరికనే యారగన్స్ చూపించడం కాదు, దానికి ఒక స్పష్టమైన నేపథ్యం ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో బ్యాక్ అండ్ స్టోరీ ఉంటుంది. ఏదో ఈ లెవెల్కి అతను అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనేది ప్రాపర్గా జరిగితే అది ఆడియన్స్కి చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఏవో ఈ సినిమాలో ఉన్నాయి. అందులో భాగంగానే ఈ జడల వెనకాల ఉన్నటువంటి కథ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది బయట. కథ దాంట్లో ఏమై ఉండొచ్చు అనేది. కాబట్టి అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది క్యారెక్టరు, దాంతోపాటు యారగెంట్గా కూడా ఉంటుంది. ఆ యారగెన్స్ అనేది జస్టిఫై చేసే పద్ధతిలో ఆ కథలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి సినిమాకు ఒక సమగ్రత తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ ఏదో మేరకు కన్వే చేసే ప్రయత్నం అయితే ఆ పాట చేసింది. అనిరుద్ధ్ మ్యూజిక్లో వచ్చినటువంటి సాంగ్ అది. కాసర్ల శ్యామ్ గారు రాశారు. కాసర్ల శ్యామ్ రాశాడు. పాట చాలా అగ్రెసివ్గా ఉంది. పాట కూడా క్యారెక్టరు కథకి తగిన పద్ధతిలో రగ్గడ్గానే నడిచింది. ఈ రగ్గడ్గా నడవటము ఒక రకంగా ఫార్మెట్ నుంచి, బాక్స్ నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్న పద్ధతిలో పెడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేటువంటి కాన్సెప్ట్ కనిపించింది అందులో. అంటే రచనా శైలిలోనూ కనిపించింది, మ్యూజిక్లో కూడా ధోరణి కనిపించింది. ఇవన్నీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా కథని డిస్కస్ చేసి ఈ పాటని ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు. అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే వ్యవహారమే. నాని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాడు ఈ సినిమా మీద. ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ మెగాస్టార్ని డైరెక్ట్ చేయాలి. అవును, ఇది నాని సొంత బ్యానర్లో ఆ సినిమా. అవును, ఇది చెరుకూరి సుధాకర్ గారి ప్రాజెక్టు. కాబట్టి బిగ్ స్కేల్లోనే పెడుతున్నారు వీళ్ళు మార్కెట్ని. అంటే తను ఈ మధ్యకాలంలో హిట్ 3 నుంచి ఒక ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు అనేటువంటి ఒక చిన్న ఇబ్బంది ఉంది తనకి. దాని నుంచి బయటపడాలంటే ఒక బిగ్ స్కేల్లో కొట్టాలి. చిన్న ఏముందిలేండి, 100 కోట్లు కొట్టారు కదా, 100 కోట్ల మార్కెట్ వెళ్ళే కదా. కొట్టారు కానీ టార్గెట్ అది కాదు. అంటే పాన్ ఇండియా టార్గెట్ అంటారు మీరు? పాన్ ఇండియా టార్గెట్, మార్కెట్ విస్తరణ కార్యక్రమంలో చాలా కాన్షియస్గా ఉన్నాడు తను దసరా దగ్గర నుంచి. ఆ డ్రీమ్ ఈ సినిమాతో అయినా ఫుల్ఫిల్ కావాలి అనేది. అంటే దాదాపు ప్రతి హీరో కూడా మార్కెట్ విస్తరణలో ఉన్నాడు ఇప్పుడు. అలాంటి సబ్జెక్టు తీసుకున్నప్పుడు కనీసం సౌత్ ఇండియన్ మార్కెట్నైనా క్యాప్చర్ చేసే పద్ధతిలో దీన్ని పుష్ చేయొచ్చు. అదే సినిమాని పుష్ చేయడం ద్వారా డెఫినెట్గా నిలబడేటువంటి కంటెంట్ ఉంది. సందీప్ సాధించిన విజయం అదే. డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగ, వీళ్ళు కూడా ఆ ధోరణిలో కొంచెం పాన్ ఇండియా లెవెల్లో పుష్ చేయగలిగితే ఒక బిగ్ ఏరియాలో నిలబెట్టేటువంటి కంటెంట్ ఏదో ఈ సినిమాలో ఉంది అనేది అర్థమవుతోంది. అదే. సో బిగ్ నెంబర్ క్రియేట్ చేసుకోవడానికి తన కెరియర్లో ఫర్దర్గా ఇంకొక స్టెప్ ముందుకు వేయడానికి దోహదపడే సినిమా కావాలి ఇది. ఓకే, ఓవరాల్గా పాట ఎలా ఉందనిపిస్తుంది? ఒక స్టెప్లు ఉన్నాయి, 2-3 స్టెప్పులు అన్నీ రగ్గడ్గానే నడిచినాయి. మనం దసరాలో కూడా స్మిత గారి పాటలు హడావిడి ఉంది, స్మిత బార్. అది ఆయన విపరీతమైనటువంటి స్పాన్ తీసుకుని చేశాడు. ఇక్కడ కూడా రగ్గడ్ బ్యాక్డ్రాపు, ఆ హడావిడి, నాని పూర్తిగా క్యారెక్టర్ని ఓన్ చేసుకుని నటించిన విధానం, ఇవన్నీ బాగున్నాయి. ఓకే, సాంగ్ చాలా ఎమోషనల్గా ఉంది, చాలా విషయాల్ని కన్వే చేసే పద్ధతిలో ఉంది. సినిమా ఎలా ఉండబోతోంది, దాని భవిష్యత్తు ఏంటి చెప్పే పద్ధతిలో పాటని వాళ్ళు డిజైన్ చేసి వదిలేరు. ఆగస్టులోనే కదా సినిమా రిలీజు. అవును, కాబట్టి నెమ్మదిగా ప్రమోషనల్ యాక్టివిటీలోకి వచ్చారు. అంటే కొంచెం టైం తీసుకునే చేస్తున్నారు. అదే టైం తీసుకుని చేస్తున్నారు కాబట్టి మార్కెట్ విస్తరణ వ్యూహం డెఫినెట్గా ఉండుంటుంది అనేది నేను నమ్ముతున్నాను. అది వర్కౌట్ అయ్యే కంటెంట్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ క్రియేట్ చేస్తాడు ఈ సినిమాతో
అనే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు గ్యారంటీగా. అవును, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. మోహన్ బాబు గారి క్యారెక్టర్ అంటున్నారు. అవును, అది కీలకం కదా. ఇప్పుడు మోహన్ బాబు తన్ని తాను కొత్తగా జనాలకి ఒక్కసారి తనలో ఉన్నటువంటి రకరకాల వేరియేషన్స్ని అదే ఈ సినిమా ద్వారా చూపించడం ద్వారా ఆయన మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, ఈ జనరేషన్కి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ చేసేటువంటి సత్తా అయితే డైరెక్టర్కి ఉంది. ఓకే వాంటెడ్గానే మోహన్ బాబుని తీసుకున్నారు వాళ్ళు. ఓకే ఆయన కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు, 2-3 చోట్ల మాట్లాడాడు. సో చాలా ఇవి ఉన్నాయి, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సినిమా నిండా. ఓకే ఇది ఏ లెవెల్లో పేలుతుంది అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.